హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం తాళీ చైన్ కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో మీరు ఎక్కడ ఎప్పుడూ కనివిని ఎరుగని రీతిలో బంగారు ఆభరణాల మీద విఏ 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం కేవలం 11.9% వరకు మాత్రమే ఉంటుందండి. డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. విజిట్ చేయండి మన చెన్నై జ్యువెలర్స్ని. ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం. ఈ చైన్లో వచ్చేసి మనకి పైన కింద కూడా బిగ్ సైజ్ బాల్స్ని తీసుకున్నారండి. సో బాల్స్ మధ్యలో కూడా మనకి సన్నటి క్రాస్ లైన్స్ గ్లాస్ కటింగ్ డిజైన్తో మంచి షైనింగ్తో వచ్చాయి. ఆ రెండిటికి మధ్యలో మనకి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. సో ఇది మనకి చూడ్డానికి కొంచెం గ్రాండ్గా, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తుందండి ఈ తాళీ చైన్ అన్నది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇలా మనకి స్టార్టింగ్ నుంచి ఇలా చైన్ వస్తుందండి. సన్నగా మనకి మరీ థిక్గా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా రెండింటికి మీడియంలో అయితే మనకి చైన్ వచ్చింది. అంటే దీని ఆ థిక్నెస్ అన్నది మనం చూడొచ్చు ఈ చైన్లో. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇలా బాల్ వచ్చిందండి, బిగ్ సైజ్ బాల్ని తీసుకున్నారు. మధ్యలో వచ్చేసి ఇలా క్రాస్ లైన్ వచ్చిందండి, గ్లాస్ కటింగ్ తోటి మనకి డిజైన్ రావటం మూలాన ఈ సెంటర్ పార్ట్లో చాలా మంచి షైనింగ్ మనకు కనిపిస్తుందండి. సో చక్కగా మెరుస్తూ ఉందన్నమాట ఇటు పార్ట్ అంతా కూడా, మనకి స్టోన్స్ అన్నవి లేకపోయినా సరే. అండ్ దీని నుంచి కింద ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. మనకి కంటి దగ్గర ఇలా రెడ్ ఎనామెల్ ఇచ్చారు, ఇక్కడంతా కూడా బ్లాక్ ఎనామెల్ని తీసుకున్నారండి ఇలా డాట్స్ లాగా. అండ్ ఈ పైన డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇదేంటంటే మనకి 2 sides ఉంటుందండి డిజైన్ అన్నది. సో కొన్నిటికి ఏంటంటే 1 side ఉండటం మూలాన కొంతమంది ఏంటంటే ఎప్పుడైనా మనకి మెల్లో ఒకవేళ ఇలా రివర్స్లో పడితే అది మనకి కొంచెం ఆడ్గా కనిపిస్తుంది, లేదా ఆ బ్యాక్ సైడ్ ఏం లేకుండా ప్లెయిన్గా కనిపిస్తుంది అన్న ఫీల్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే 2 sides కూడా మనకి ఇలా పికాక్ డిజైన్ సేమ్ డిజైన్ వస్తుందండి. అండ్ దీని కింద మళ్ళీ మనకి పైన ఏదైతే బాల్ ఇచ్చారో అదే బాల్ని ఇక్కడ కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇలా చైన్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇంక ఇటు సైడ్ అంతా మీకు తెలిసింది కదా, మనకి 1 side సైడ్ పెండెంట్స్ ఇవి, ఇటు సైడ్ అంతా ఇలా ప్లెయిన్గానే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 20 గ్రాములండి, 20 grams మాత్రమే. సో దీంట్లో వచ్చేసి మనకి పైన కింద కూడా బిగ్ సైజ్ బాల్స్ని తీసుకున్నారండి. రెడ్, గ్రీన్ అండ్ వైట్ ఫీవర్స్తో వచ్చింది. అండ్ మధ్యలో వచ్చేసి ఇలా ఒక స్పైరల్ డిజైన్ వచ్చిందండి. పైన కింద రెడ్ అండ్ గ్రీన్ వచ్చి మధ్యలో వైట్ ఫీవర్స్ని తీసుకున్నారు. అండ్ మిగతా అంతా కూడా మీకు తెలుసు కదా, ఇంకా ఆ నాంతాడు మోడల్లో మనకి ప్లెయిన్ చైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం దీన్ని. సో ఇలా మనకి నాంతాడు వస్తుందండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ డిజైన్ని తీసుకున్నారు సైడ్ పెండెంట్లో. దీంట్లో పైన కింద కూడా వైట్ సీజర్స్ వచ్చాయి, మధ్యలో అంతా కూడా ఇలా రెడ్ సీజర్స్ అండ్ అలానే గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు. అంటే హాఫ్ ద పార్ట్ వచ్చేసి రెడ్ సీజర్స్, మిగతా హాఫ్ ద పార్ట్ గ్రీన్ సీజర్స్ వచ్చాయండి. దీని తర్వాత మనకి కొంచెం స్పేస్ ఇచ్చి ఇది సెంటర్ పార్ట్ వస్తుంది అనమాట సైడ్ పెండెంట్స్లో. ఇదేంటంటే ఇలా మనకి ఒక స్పైరల్ మోడల్ తీసుకున్నారండి. సో ఫస్ట్ 2 కూడా రెడ్ సీజర్స్ వచ్చాయి, సెంటర్లో ఈ 2 వచ్చేసి వైట్ సీజర్స్ని తీసుకున్నారు. లాస్ట్లో మనకి ఈ 3 గ్రీన్ సీజర్స్ వచ్చాయండి. సెంటర్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డిజైన్ వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి కొంచెం స్పేస్ తర్వాత ఇలా బిగ్ సైజ్ బాల్ వస్తుందండి. పైన కింద వైట్ సీజర్స్, మధ్యలో మనకి హాఫ్ ద పార్ట్ గ్రీన్, హాఫ్ ద పార్ట్ రెడ్ సీజర్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా అలానే వచ్చింది. అండ్ మిగతా పార్ట్ అంతా కూడా సేమ్ అండి, ఇలా నాంతాడు మనకి ప్లెయిన్ చైన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి తాలిబొట్లకి ఇలా డిజైన్ వచ్చేసి ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్గా ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. గ్రాస్ వెయిట్ 24.5 గ్రాములండి, 24.5 grams. అండ్ నెట్ వెయిట్ 23.5 గ్రాములండి, 23.5 grams. ఈ చైన్లో వచ్చేసి మనకి సైడ్ పెండెంట్స్లో కొంచెం బిగ్ సైజ్ బాల్స్ని పైన కింద తీసుకున్నారండి. ఎక్కువగా వైట్ సీజర్స్ని తీసుకొని ఆ మధ్యలో డిజైన్ అన్నది రెడ్ సీజర్స్, గ్రీన్ సీజర్స్లో ఇచ్చారు. అండ్ ఆ సెంటర్ పార్ట్ అయితే చాలా గ్రాండ్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి, చాలా అందంగా ఉంది. మనకి దూరం నుంచి లుక్ కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దాము. స్టార్టింగ్ నుంచి ఇలా మనకి నాంతాడు వస్తుందండి. తర్వాత ఇలా ఒక డిజైన్ని తీసుకున్నారు. అండ్ దీని కింద మనకి ఒక బిగ్ సైజ్ బాల్ వచ్చిందండి. పైన కింద కూడా మనకి ఆ గ్యాప్ ఇస్తూ చిన్న కటింగ్ లాగా డిజైన్ని తీసుకున్నారు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సెంటర్ పార్ట్ అంతా కూడా వైట్ సీజర్స్ వచ్చేసి వీటి మధ్యలో ఇలా ఒక డైమండ్ డిజైన్లో ఇటు సైడ్ ఏమో గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు, బ్యాక్ సైడ్ ఏమో రెడ్ సీజర్ వస్తుందండి. ఇటు రెడ్ అండ్ ఇటు గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు, మిగతా అంతా కూడా వైట్ సీజర్స్ వస్తుంది. సో దీని తర్వాత మనకి ఇలా కొంచెం నాంతాడు డిజైన్ వచ్చిందండి. దాని తర్వాత ఇక్కడ ఈ సైడ్ పెండెంట్ని బిగ్ సైజ్లో ఇక్కడ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే పైన కింద మనకి
ఇలా రింగ్స్ లాగా వచ్చిందంటే ఒక 2 రింగ్స్ లాగా తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకి సీజర్స్ వచ్చాయి అండ్ పైన కింద కూడా రూబీస్ని తీసుకున్నారండి. మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది, సెంటర్లో ఎమరాల్డ్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా ఇలా స్వరోస్కి సీజర్స్తో వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది డిజైన్. సో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనకి రూబీ వచ్చింది కదా, ఇక్కడేమో ఎమరాల్డ్ని తీసుకున్నారు. ఇక్కడ సెంటర్ పార్ట్లో మనకి ఎమరాల్డ్ వచ్చిన ప్లేస్లో ఇక్కడ రూబీని తీసుకున్నారనమాట. ఇలా బోత్ సైడ్స్ కూడా మనకి చక్కగా డిజైన్ వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి కొంచెం నాంతాడు డిజైన్ అండ్ ఆ తర్వాత సేమ్ మనకి పైన ఎలా అయితే బాల్ డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా అలానే బాల్ డిజైన్ని తీసుకున్నారండి. అండ్ దీని తర్వాత మనకి సేమ్ నాంతాడు కంటిన్యూ అవుతుంది అండ్ ఇట్ సైడ్ అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 30.3 గ్రాములండి, 30.3 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 29.1 గ్రాములు, 29.1 గ్రామ్స్. ఈ చైన్ లో సైడ్ పెండెంట్స్ లో వచ్చేసి పైన కింద మనకి బిగ్ సైజ్ బాల్ డిజైన్ తీసుకున్నారండి. రెడ్, గ్రీన్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ సెంటర్ పార్ట్ లో లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ ని తీసుకున్నారండి. సో ఇది కూడా మనకి మంచిగా కలర్ఫుల్ గా రెడ్, గ్రీన్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్ లోనే మనకు ఆ సెంటర్ పార్ట్ డిజైన్ ని కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. స్టార్టింగ్ ఇలా నాంతాడు వచ్చేస్తుందండి. తర్వాత మనకి ఒక బిగ్ సైజ్ బాల్ తీసుకున్నారు. సో ఫస్ట్ పైన కింద కూడా రెడ్ సీజర్స్ని తీసుకున్నారండి. తర్వాత వైట్ సీజర్స్ వచ్చాయి, మధ్యలో మాత్రం మనకి గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు. ఇలా 3 కలర్స్లో మనకి చాలా ప్రెట్టిగా డిజైన్ ఇచ్చేసారండి. దీని కింద కొంచెం స్పేస్లో మనకి మళ్ళీ నాంతాడు తీసుకొని ఆ తర్వాత మనకి ఇలా బిగ్ సైజ్ డిజైన్ తీసుకున్నారండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ అవుటర్లో ఒక లీఫ్ డిజైన్ తీసుకున్నారు, చుట్టూ స్వరోస్కి సీజర్స్ తోటి. దాని మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి, ఒక 2 ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ దాని కింద మళ్ళీ మనకి ఇంకొక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సో సైడ్స్లో కూడా ఇలా మనకి స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్ తర్వాత మనకి ఈ ఎడ్జ్ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారండి. సో సేమ్ డిజైన్ మనం బ్యాక్ కూడా చూడొచ్చండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి గ్రీన్ సీజర్స్ వచ్చిన చోట ఇక్కడ రెడ్ సీజర్స్ని తీసుకున్నారు. అదొకటే డిఫరెన్స్ అండి. సో మనకి ఎటు సైడ్ ఉన్నా సరే మనకి మంచి డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మళ్ళీ మనకి కొంచెం నాంతాడు డిజైన్, ఆ తర్వాత ఇలా బాల్ డిజైన్ వచ్చిందండి. పైన ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ కూడా తీసుకున్నారు. ఇంకా తర్వాత అంతా కూడా సేమ్ మనకి ప్లెయిన్ నాంతాడు చైన్ వస్తుందండి. ఇటు సైడ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 24.6 గ్రాములు అండి, 24.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 23.7 గ్రాములు, 23.7 గ్రామ్స్. ఈ తాళి చైన్లో వచ్చేసి మనకి పైన కింద కూడా ఒక డిఫరెంట్ బాల్ డిజైన్ తీసుకున్నారండి. రెడ్, గ్రీన్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఒక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ వచ్చిందండి. సో బాడీ మీద అంతా కూడా మనకి ఆ కలర్స్లో ఒక సైడ్ గ్రీన్, ఇంకొక సైడ్ రెడ్ సీజర్స్ని తీసుకున్నారు. చాలా లవ్లీగా ఉంది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇలా నాంతాడు డిజైన్ వస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా క్యాపింగ్ డిజైన్ తీసుకున్నారు. దీని కింద మనకి బాల్ వచ్చిందండి. సో మొత్తం అంతా వైట్ సీజర్స్ని తీసుకున్నారు. దాంట్లో మనకి సెంటర్లో ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా గ్రీన్ సీజర్, మళ్ళీ మనకి రెడ్, మళ్ళీ గ్రీన్ అండ్ రెడ్ ఇలాగా ఒక 4 డిజైన్స్ వచ్చాయండి. ఒక బాల్ మీద మనకి 4 డిజైన్స్ ఇలా గ్రీన్ అండ్ రెడ్ సీజర్స్ తోటి ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. తర్వాత మళ్ళీ మనకి ఇలా ప్లెయిన్గా చైన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. సో బ్యూటిఫుల్ ఉందో చూడండి. మనకి ఇలా తీసుకున్నారనమాట పికాక్ డిజైన్ అన్నది. సో ఇక్కడ బాడీ మీద అంతా కూడా ఇలా గ్రీన్ సీజర్స్ వచ్చాయి. ఇక్కడ అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి రూబీ వచ్చిందండి. ఇక్కడ సైడ్లో కూడా మనకి చిన్న చిన్న రూబీస్ని తీసుకున్నారు. సేమ్ డిజైన్ మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి. సో అక్కడ ఏదైతే కాంబినేషన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే కాంబినేషన్లో మనకి పికాక్ డిజైన్ని తీసుకున్నారండి బోత్ సైడ్స్ కూడా. అండ్ తర్వాత మనకి కొంచెం స్పేస్ వస్తుంది. అండ్ తర్వాత పైన మనకి ఏదైతే బాల్ వచ్చిందో అదే బాల్ డిజైన్ని ఇక్కడ కూడా తీసుకున్నారండి. అండ్ కింద మళ్ళీ మనకి ఇలా క్లోజింగ్ కూడా క్యాప్ డిజైన్ వస్తుంది. దీని తర్వాత అంతా సేమ్ అండి, ఇలా ప్లెయిన్ నాంతాడు డిజైన్ వస్తుంది. ఇట్ సైడ్ కూడా కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 30.2 గ్రాములు అండి, 30.2 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 29.2 గ్రాములు, 29.2 గ్రామ్స్. ఈ చైన్ లో వచ్చేసి పైన కింద బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. సో పైన ఏమో మనకి రెడ్ సీజర్స్, కిందేమో వైట్ సీజర్స్ వచ్చి సెంటర్ లో ఒక బిగ్ సైజ్ ఓవల్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. సో దాని సెంటర్లో మనకి రూబీ వచ్చి చుట్టూ కూడా గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. సో ఈ నాంతాడు డిజైన్ తర్వాత మనకి ఇలా ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. చుట్టూ రెడ్ సీజర్స్ వచ్చింది. దాని మధ్యలో మనకి మళ్ళీ చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దీని తర్వాత ఇలా బిగ్ సైజ్ ఓవల్ షేప్ డిజైన్ని తీసుకున్నారండి. దీంట్లో చుట్టూ అంతా కూడా ఇలా లీవ్ డిజైన్స్ వచ్చాయి. దాని మధ్యలో ఓవల్ షేప్ డిజైన్ తీసుకున్నారు. చుట్టూ గ్రీన్ సీజర్స్ వచ్చి మధ్యలో మనకి రూబీని తీసుకున్నారు. బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్. మనకి రెగ్యులర్ కాకుండా ఇలా పికాక్స్ కావచ్చు, అమ్మవారి డిజైన్ అలా కాకుండా ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సో కొంతమందికి ఏంటంటే వితౌట్ గాడ్ డిజైన్ కూడా వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ దీని కింద మళ్ళీ మనకి ఇలా సేమ్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. పైన ఏదైతే వచ్చిందో అదే వచ్చింది. బట్ ఇక్కడ వచ్చేసి చుట్టూ
మనకి వైట్ సీజర్స్ని తీసుకున్నారు. పైన ఇలా రెడ్ సీజర్స్ వచ్చాయి కదా, ఇక్కడ వైట్ సీజర్స్ వచ్చింది, దాని మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. ఇంకా మిగతా పార్ట్ అంతా కూడా సేమ్ మనకి ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. ఇటు సైడ్ కూడా ఈ చైన్ గ్రాస్ వెయిట్ 23.7 గ్రాములు అండి, 23.7 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 23.4 గ్రాములు అండి, 23.4 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ తాలిబొట్టు చైన్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.